హాయ్ హలో వెల్కమ్ టు టీవీ రిపేర్ ఎక్స్పర్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇవాళ మనం రిపేర్ చేయబోతున్న టీవీ VU43PX మోడల్. ఇది కస్టమర్ మనకి రిపేర్కి ఇవ్వడం సరికి VU లోగో పడుతుంది, హోమ్ పేజ్ రావడం లేదు, రెడ్ అండ్ మొత్తం కంటిన్యూ ఇండికేషన్ రావడం అనేది జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. చెక్ చేద్దాం. రెడ్ అండ్ ఇండికేషన్ వచ్చింది, VU లోగో కూడా వస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. జనరల్గా VU ఈ స్మార్ట్ అండ్ ఆండ్రాయిడ్ టీవీ సిరీస్కి హోమ్ పేజ్ వచ్చేదాకా రెడ్ లైట్ ఇండికేషన్ అనేది కామన్గా ఉంటుంది. స్మార్ట్ టీవీ తర్వాత మనకి ఆ లోగో తర్వాత సంథింగ్ HDMI సింబల్ కానీ రావాలి, లేదనుకుంటే హోమ్ పేజ్ యూట్యూబ్ ప్రైమ్ వీడియో సంథింగ్ అమెజాన్ ప్రైమ్ వీడియో అన్ని కూడా విజిబుల్ అవుతూ మనకి స్క్రీన్ అయితే కనిపించాలి. బట్ అది అలాంటి పొజిషన్ ఏం లేదు, బ్లాంక్ అయిపోయింది, బ్యాక్ నెట్ చాలా ఉంది. సో రెడ్ లైట్ ఇండికేషన్ అనేది కంటిన్యూగా అయితే వస్తుంది. సో టీవీ అంతా ఓపెన్ చేసి చెక్ చేసే ప్రయత్నం చేద్దాం. దాన్ని బట్టి ఫర్దర్గా నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలనే విషయం మీకు తెలియజేస్తాను. టీవీని మరొకసారి ఆన్ చేసి ఆల్ టెస్ట్ పాయింట్స్లో సప్లైస్ మొత్తం చెక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే ఓకే ఎవ్రీ టెస్ట్ పాయింట్ కూడా చెక్ చేస్తున్నాను. ఏ టెస్ట్ పాయింట్లో కూడా వోల్టేజ్ డ్రాప్ అవుతున్నట్టుగా కానీ మిస్ అవుతున్నట్టు కూడా ఇక్కడ అనిపించడం లేదు. సో ఆల్ వోల్టేజ్ వచ్చి ఓకే. ప్రాసెసర్ హీట్ చెక్ చేద్దాం ఒకసారి. దిస్ ఈజ్ ప్రాసెసర్ వచ్చి వెరీ హీటింగ్ అవుతుంది. సో మనం ఈ కండిషన్లో మనం ప్రాసెసర్ పోయిందని మనం అర్థం చేసుకోవచ్చు. సో దానివల్లే మనకి పిక్చర్ అనేది హోమ్ పేజ్ రావట్లేదు. సో ఈ సిచ్యువేషన్లో మనకి ప్రాసెసర్ అనేది మనకి అవైలబుల్ ఉన్నది కాబట్టి న్యూ బోర్డ్ రీప్లేస్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర సేమ్ VU43PX మోడల్ అనేది మదర్ బోర్డ్ అయితే అవైలబుల్ ఉంది. సో రీప్లేస్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. K టీవీలకి మదర్ బోర్డ్ రీప్లేస్మెంట్ చేసేటప్పుడు గమనించాల్సిన విషయం, పాత మదర్ బోర్డు మీద ఉన్న బార్కోడ్ నెంబర్ మనం మార్చిపోయే మదర్ బోర్డు యొక్క బార్కోడ్ నెంబర్ సేమ్ ఉండాలి. అలా బార్కోడ్ నెంబర్ అనేది సేమ్ లేకపోతే పిక్చర్ అనేది రాదు. ఆ బార్కోడ్ అనేది స్క్రీన్ యొక్క రెగ్యులేషన్ మ్యాచింగ్ సంబంధించిన కోడ్ అనమాట. మదర్ బోర్డ్ అంతా సేమ్ టు సేమ్ ఉన్నప్పటికీ బార్కోడ్ నెంబర్ మ్యాచ్ కాకపోతే పిక్చర్ అనేది బ్లాంక్ వస్తుంది. సో నేను రీప్లేస్మెంట్ చేస్తున్న దానికి బార్కోడ్ నెంబర్ కూడా సేమ్ ఉంది. సో 100% మనకి సెట్ ఓకే అయిపోతుంది. ఆన్ చేసే ముందు మరొకసారి కూడా చెక్ చేశాను, అంత సేమ్ నెంబరే. టీవీ ఒకసారి ఆన్ చేసి పైకి లిఫ్ట్ చేసి చూద్దాం. ఓకే, పైకి లిఫ్ట్ చేశాను, VU ఐకాన్ కనబడింది. సో మన మదర్ బోర్డ్ 100% వర్క్ చేస్తుంది. ఓకే, ఏబీ ఐకాన్ కూడా కనబడింది. సో ప్రాబ్లమ్ ఈజ్ సాల్వ్డ్. టీవీని బిగించే ముందు ఒకసారి ప్రోగ్రామ్ పెట్టి చెక్ చేద్దాం. ఓకే, కలర్స్ కానీ పిక్చర్ క్లారిటీ అంతా బాగుంది. ఇంకా బ్యాక్ డోర్ అంతా బిగించేసి టెస్టింగ్ పెట్టే ప్రయత్నం చేద్దాం. మా ఈ టీవీ సర్వీస్ కావాల్సిన వారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయగలరు.
మా అడ్రస్ విజయవాడ కామకోటి నగర్ విద్యాధరపురం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.